శ్రీ శ్రీకారం శ్రీ పెట్టారు. రెండోది కూడా వేసుకోండి. రెండవ అక్షరం రెండోది కూడా వేసుకోండి. శ్రీకారంతో నిషిద్ధాక్షర ప్రారంభమైంది. శ్రీ తర్వాత ఎందుకు నిషేధించేయడం అని అన్నమరాజు వారు కాస్త ఆగారు. ద ద ద దకారం. శ్రీదా ద శ్రీదా వేసుకోండి. మళ్ళా స్వేచ్ఛ. బిందుపూర్వక బౌ శ్రీదంబౌ. నిషేధం ఎవరికి చేస్తున్నారో అర్థం కావట్లా. గణపతి 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 పాలయ మాం, గణపతి సుధపతి మమపతి గణపతి 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 పాలయ మాం. మా నమస్కారం. ఈ మధ్యకాలంలో ఈ పాట బాగా విన్నానమ్మా. మరి నాకు వచ్చిన సందేహం ఏమిటంటే, ఈ గణపతి ఎవరెవరికి పతి, మరి ఎంతమందికి పతి, ఈ వివరం ఏదో కాస్త చెప్పండి మీరు. గణపతి అన్ని గణాలకి పతే. మనలో ఉన్న సుగుణాలకి దుర్గుణాలకి కూడా అన్ని దుర్గుణాలని అణచేవాడు, సుగుణాలని పెంపొందించేవాడు కూడా గణపతే. కాబట్టి గణపతి అనేవారు అన్నిటికీ గణపతే. అందరికీ అన్నిటికీ జీవులన్నిటికీ పతే కాబట్టి, అందరికీ పతే కాబట్టి గణపతి అన్నారు. ఎవరెవరికి పతే? అధిపతి ఆయనే అంటారు. గణాలకన్నిటికీ అధిపతి. ఇప్పుడు జీవగణము, బంధుగణము, అన్ని గణాలు, వారిని చరాచర. ఇప్పుడు అడిగే ప్రశ్న వేసిన వారిని అప్రస్తుతం అంటారండి. అంటే సవ్యంగా ఏదో ఆయన అడుగుతూ ఉంటే ఇప్పుడు ఏకాగ్రతతో ఏం చెప్పాలో అన్నప్పుడు మధ్యలో ఏకాగ్రతని భంగం చేసేటువంటిది అవధానంలో ప్రధాన అప్రస్తుతం. ఆ అప్రస్తుత ప్రసంగం ఉన్నప్పటికీ కూడా ఎన్ని అడ్డంకులు ఉన్నా సరే అవధాని గారు చక్కగా పూరణ చేసి ధారణ చేయడమే దీని విశేషం. అదే మన మేధాశక్తి పరీక్ష. వి వీలులో వి వకారం, ఏదైనా వకారం అంతా నిషేధమే. మూ మూ రకారం. లా వ్యస్తాక్షర వారికి కూడా అడ్డు లేదు. కకారం. ఆ? కకారం. కకారం. నిషేధం. కకారం కా నిషేధం. నిద్ర పట్టారా? అవును, అదే కదా. అంతే అంతే. అవధాని గారు, అవధానుల ఇంటి పేర్లు ఎందుకండి ఇలా ఉంటాయి? మండపాక, మారేపల్లి, మేడవరం ఇలా ఎందుకు ఉంటాయండి? అంటే ఇది నేను పాక గురించి చెప్పగలను. ఇది ఇంకా పాకలో ఉంది. దీన్ని భవనంగా నిర్మించాలంటే చాలా అభ్యాసం చేయాలి అని చెప్తున్నాను. తకారం. అందుకే నాకు అమ్మా వ్యస్తాక్షరి లా అన్నాను గురు, మూల అన్నారు కదా. మూల అన్నాను. మ మ
వ్యస్తాక్షరి 11 అక్షరాలట. 6వ అక్షరం గా. వ్యస్తాక్షరి 6వ అక్షరం గా. ఆరవ అక్షరం గా. గా. గణపతిలో గా. ఇప్పుడే చెప్పారు. గణపతిలో గా. ఈ వ్యస్తాక్షరి కూడా వారు అస్తవ్యస్తంగా ఇస్తారు. 11 అక్షరాలు 15 అక్షరాలు ఎన్నో పెట్టుకొని అవన్నీ అస్తవ్యస్తంగా ఇచ్చినటువంటి వాటిని సవ్యంగా తర్వాత అది ఏ పద రూపంలో ఉందో అది అవధాని గారు ఆఖరిలో చెప్పవలసి ఉంటుంది ధారణలో. అది వ్యస్తాక్షరి. ఆరవ అక్షరం గా. గా. గణపతిలో గా. నా నలువలో నా. నకార నిషేధం. నకారం. దే. శ్రీదంబౌ మూలమదే. ఒక పాదం అయిపోయింది. శ్రీదంబౌ మూలమదే. ఏదండి? మూలమదే. ఏదండి? ఏదంటే ఇప్పుడు ఆది స్వరూపం గురించి చెప్పమన్నారు కదా, అర్ధనారీశ్వరుల గురించి. అందుకని శ్రీదంబౌ మూలమదే. దేశంలో దే. శ్రీదం అంటే మనందరికీ తెలిసిందే కదా, రెండు విధాల అది చెప్పవచ్చు. ఐశ్వర్యము అనొచ్చు, అమ్మవారు అనొచ్చు, సింహం అనొచ్చు, విషం అనొచ్చు, అన్ని విధాలా చెప్పుకోవచ్చు. ఇక్కడితో నిషిద్ధాక్షరి మూలం అదే మూలము అందరికి జగత్తులకి అన్నిటికీ కూడా మూలం అదే అన్న భావనలో చెప్పాను. శ్రీదంబౌ మూలమదే. అయింది కదా. ఇక్కడతో నిషిద్ధాక్షరం మొదటి పాదమైంది. తర్వాత సమస్య. ఆవిడ అష్టావధాని శ్రీమతి ఆకెళ్ళ ఉదయచంద్ర గారు వారి సమస్యను సంధిస్తారు. అమ్మ, మీ సమస్య చెప్పండి. సభా సరస్వత్యై నమః. అవధాని గారు, నాకు ఒక సమస్య వచ్చింది. ఇది మీ వృత్తి ప్రవృత్తికి సంబంధించింది కనుక నేను ఇప్పుడు అడుగుతున్నాను. దాన్ని మీ వృత్తిరీత్యా మీరు ఈ అవధానంలో సమస్యను పూరించాలి. మరి సమస్య: వానలు లేకుండా మెట్టవరి ఫలించెన్. వానలు లేకుండా మెట్టవరి ఫలించెన్. వానలు లేకుండా మెట్టవరి ఫలించెన్. మరి వ్యవసాయ శాస్త్రవేత్త కదా, మరి హైడ్రోపోనిక్స్ కనుక్కున్నారేమో దానికి కూడాను. మెట్ట అంటేనే నీరుండదు. మెట్ట అంటే మెరక పొలాలని మెట్ట అంటే. వానలు లేకుండా మెట్టవరి ఫలించెన్. వానలు లేకుండా మెట్టవరి ఫలించెన్. కందపద్యం. అది మనకందరికీ తెలిసిందే. మెట్ట పంటలు అంటే వర్షాలు పడాలి, కానీ వర్షాలు పడవట. మెట్ట పంటలు ఎలా ఫలిస్తాయో అవధాని గారు పద్య రూపంలో చెప్పాలి. అంటే శాస్త్రవేత్త గారు కానీ అక్కడ ప్రయోగాలు చేస్తే బాగుండు, కానీ నోటితో పద్య రూపంలో చెప్పిస్తున్నారన్నమాట. ఇప్పుడు ప్రయోగాలు చేస్తూ ఇప్పుడు పద్య రూపంలో చెప్పాలంటారు. కానీ ఓహో, వానాకాలమే కానీ ఎక్కడ అసలు వానాకాలం పేరుకే కానీ అసలు వానలే లేవు. అందుకే మీరు ఎలా ఉన్నదంటే ఇప్పుడు సమస్య కూడా చాలా అద్భుతంగా ఉంది. సాధారణంగా ఏదైనా ఒక ప్రయోగం చేయాలంటే ముందు థియరీ ఉంటుంది. థియరీ ఉన్న తర్వాత ప్రాక్టికల్. ఇప్పుడు ప్రాక్టికల్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు థియరీ ఇస్తున్నారు, బాగుంది. ప్రాక్టికల్ తర్వాత థియరీ అవుతోంది. కానీ వానలు లేకుండా మెట్టవరి ఫలించెన్. వానలు లేకుండా మెట్టవరి ఫలించెన్. మానితమగు పద్ధతులను. మానితమగు పద్ధతులను. మానితమగు పద్ధతులను.
తర్వాత వ్యస్తాక్షరి ఆ పద్ధతులు ఏంటో తర్వాత చెప్తాను. మానిత మగు పద్ధతులను వానలు లేకుండా మెట్ట వరి ఫలించెన్. సభా సరస్వతి నమస్కారం. ఒక్క నిమిషం. వ్యస్తాక్షరి ఒకటో అక్షరం వంకాయలో వం. మాకు 2 అప్రస్తుతాలు, వీరు అటువంటి వారే. వంకాయలో వం. రాత్రికి మీకు వంకాయ గట్ర ఏం పెట్టం సమండి. మొదటి అక్షరం వ్యస్తాక్షరిలో మొదటి అక్షరం వం. వంకాయలో వం. వం ఇప్పటికీ మొదటి అక్షరం వం. ఒకటవ అక్షరం వం. ఒకటవ అక్షరం వం. అందుకే వంగ వచ్చేసింది. ఇప్పుడు తర్వాత అంశం దత్తపది. ఎక్కడెక్కడో ఉన్నాయి వంగలు, అవన్నీ దగ్గర దత్తపది ఇస్తున్న వారు శ్రీ కింటాల చంద్రకుమార్ గారు. వారు 4 పదాలు ఇస్తారు దత్తపదిలో. ఆ 4 పదాలను వారికి ఒక అంశం చెప్తారు. ఆ అంశంలో 4 పదాలు పెట్టి వారు పద్యాన్ని పూరించవలసి ఉంటుంది. అయ్యా, మీ దత్తపదిని సంధించండి. సభా సరస్వతికి నమస్కారం అండి, పెద్దలకి. అమ్మ, నా అంశాలు ఏంటంటే ఇచ్చేవి తల్లి, తండ్రి, గురువు, దైవం. ఈ 4 పదాలు పెట్టుకొని ధూళిపాళ మహాదేవ్ మాణి గురువు గారి యొక్క ప్రజ్ఞని మీకు తెలుసు, మీరు గురువు శిష్యరికం చేశారు కనుక వారి ప్రజ్ఞని వివరించండి. ఒక ఇష్టానుసారం వృత్తం అన్నాడు. మీ ఏదైనా ఒక వృత్తంలో స్వేచ్ఛ, అంతా పూర్తి స్వేచ్ఛని, అందులో ఇంత లేదు. స్వేచ్ఛా వృత్తంలో వారి యొక్క ప్రజ్ఞని మీరు వర్ణించవలసిందిగా నా ప్రార్థన. వారిచ్చిన అంశం తల్లి, తండ్రి, గురువు, దైవం. ఈ 4 పదాలు ఇచ్చారు. తల్లి ఒక పదము, తండ్రి ఒక పదము, గురువు ఒక పదము, దైవం ఒక పదము. ఈ 4 పదాలు ఇస్తూ అవధాన గారికి విద్య నేర్పినటువంటి రాజమండ్రి వాస్తవ్యులు ఆచార్య ధూళిపాళ మహదేవమణి గారి యొక్క ప్రజ్ఞను వర్ణించమన్నారు. తర్వాత ఈ 4 పదాలు కూడా 4 పాదాల్లో ఉండాలి. వరుస క్రమం అని ఏమీ లేదు. 4 పదాలు కూడా 4 పాదాల్లో పెడుతూ వారు పద్యాన్ని ఛందస్థ వృత్తం స్వేచ్ఛ వృత్త పద్యంలోనే చెప్పాలి. అమ్మా, అవధాని గారు, వ్యవసాయం మంచిదంటారా, మాట సాయం చేయడం మంచిదంటారా? వ్యవసాయం చేయడం మంచిదా, మాట సాయం చేయడం మంచిదా? మాట సాయం. ఈ వ్యవసాయం ముందు చేస్తేనే మాట సాయమైనా చేయగలం. అందరికీ అన్నిటికీ మూలం అన్నదాత, అన్నం. కాబట్టి వ్యవసాయం ఎప్పుడు ఈ రెండింటికి అంటే ముందు అన్నం తింటేనే కదా మాట ముందు వచ్చేది. కాబట్టి మాట సాయం చేయాలన్నా అన్నం కావాలి. కాబట్టి వ్యవసాయమే ముఖ్యం. నాకైతే మాత్రం మాట సాయం కన్నా వ్యవసాయం కన్నా ఎవరైనా ఒక పెద్ద మూటతో సాయం చేస్తే బాగుంటుందేమో అనిపిస్తోంది. మూట అంటే డబ్బుల మూట ఇస్తే బాగుంటుంది. మూట సాయం చేస్తే బాగుంటుంది. తల్లి, తండ్రి, గురువు, దైవం. ఇది దత్తపది అంశం అండి. 4 పదాలు ఇచ్చారు వారు. అంటే సాధారణంగా మనందరిలో ఒక అభిప్రాయం ఉంటుంది, అవధానము అనేసరికి ఇది ఏదో పండితులకు సంబంధించినటువంటిది, సాహితీవేత్తలకు సంబంధించినటువంటిది అనేటువంటిది వాస్తవమే. కానీ అవధానము కానీ ఏ విషయమైనా సరే మన జీవితానికి సంబంధించిందనేటువంటిది అనుకుంటే ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క విషయం మనతో పెనవేసుకోవచ్చు. జీవుడు పుట్టిన తర్వాతే కదా ఇవన్నీ కూడా వచ్చాయి. అందుకని అవధానంలో ఈ దత్తపదిలని 4 పదాలు ఇచ్చారు వారు. అలాగే మన ఇంట్లో కూడా, అందుకే పూర్వకాలం ఇంటి ఇల్లాలని అవధాని అనేవాళ్ళు. ఏమో అవధానం చేస్తున్నావా అని భర్త సంబోధించేవాడు ఆ కాలంలో. ఎందుకంటే పూర్వకాలం ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. 10 మంది వచ్చి పోతూ ఉండేవారు. ఒక్కొక్కటి అడిగేవారు. పిల్లలు ఒకటి, మనవలు ఒకటి, ముని మనవలు ఒకటి, అవతలు వచ్చిన వాళ్ళు ఒకటి. ఇన్ని పనులు కూడా ఏకకాలంలో పాప మహాతల్లి చేసేది.
ఇక్కడ అవధానం చేస్తుంది కూడా మహాతల్లి అనుకోండి, అది వేరే విషయం. కానీ చేసేవాళ్ళు కాబట్టి ఏకకాలంలో ఇన్ని పనులు చేయడం వలన అంత చక్కగా సంబోధించేవాళ్ళు. అందులో దత్తపది కూడా ఒకటి. అది మన జీవితంలోదే. మన ఇంటిలో ఓ 4 పనులు ఉన్నాయనుకోండి, ఆ 4 పనులు నలుగురు పంచుకుంటూ పోతే హాయిగా ఎంత బాగుంటుంది, ఒకరి మీద భారం లేకుండా. ఆ దత్తపదాల వలె ఆ పద్యంలో ఇమిడినట్టుగానే అది ఆ 4 పనులు ఆయా కాలాల్లో చక్కగా మనం చేసుకుని ఒక ప్రణాళికాబద్ధంగా చేసుకున్నట్లయితే దత్తపది కూడా మన జీవితంలో ఒక భాగంగానే ఉంటుంది. సులభంగా ఉంటుంది, జీవితం హాయిగా ఉంటుంది. ఏదైనా సరే మన జీవన గమనంలో మనం వాటితో పెన వేసుకోగలగాలి. అది ఒక్కటి చేసుకున్నట్లయితే మన జీవితం అనేటువంటిది చక్కగా ఉంటుంది. అసలు సాహిత్యమో ఆస్వాదించవచ్చు, జీవితాన్ని ఆస్వాదించవచ్చు. కానీ చెప్పడానికి అదే చెప్తాను. మీరు ఏది చేసినా సర్వం మహాదేవ పాదక అర్పితం వస్తే అది అక్కడికి అర్పించేస్తాను. అమ్మా, అందరూ గొప్ప గొప్ప పండితులు, కవులు అందరూ కూడా సంక్షిప్త నామధేయాలు రాసుకుంటూ ఉంటారు కదా. ఇలా శ్రీరంగం శ్రీనివాసరావు గారంటే శ్రీశ్రీ అని ఇలా. మరి మీ పేరుని మమ అని రాసుకోవచ్చా? ఎలా రాసుకుంటారు మీరు? అంతే, మమ అంటే నేనని కూడా అర్థమైంది, సరిపోయింది అది. వారు ఇచ్చిన విషయం సామాన్యం కాదు. పెద్ద కొండను తీసుకొచ్చి చిన్న కుండలో పెట్టమన్నారు వారు. పెద్ద కొండ చిన్న కుండలో పెట్టమన్నారు. అమ్మా, ఈ మధ్యకాలంలో ఎవరో అంటుంటే విన్నాను, ఏం అవధానులండి, అవధానులంతా పాదాలని పట్టుకునేవాళ్ళు అని. మరి మీరేమంటారు? కవి ఎవరికైనా కవి ఎవరైనా సరే పాదాలు పట్టుకోవాల్సిందే, అది అవధానైనా కవి అయినా. అయితే నేనేం చెప్పానంటే, మీకు పద్య పాదాలు, అది పద్య పాదాలు, గురువు పాదాలు, అమ్మవారి పాదాలు పట్టుకుంటారండి, మీరు అది అర్థం చేసుకోవాలి అని చెప్పాను. అంటే పద్యపాదాలు పట్టుకుంది ఎవరు కూడా కవి కాలేరు మొదట. ఎందుకంటే పెద్దలు మహదేవమణి గారు రాజమండ్రి వాస్తవ్యులు.
వారు అక్కడే సంస్కృత కళాశాలలో సంస్కృత ఆచార్యులుగా పనిచేసి పదవి విరమణ చేసే వారు కూడా అవధానాలు చేసి ఆ తరువాత తన తర్వాత అవధాన పరంపర ఉండాలని చెప్పేసి నేటికి 10 మంది శిష్యులను వారు తయారు చేశారు. అందులో మొదటి వరుసలో బొలుసు అపర్ణ గారు, అంతే కదమ్మా. తర్వాత ఉదయ్ చంద్రిక్ గారు ఇక్కడే ఉన్నారు. వారు నిన్న మొన్న కాశీలో చేసినటువంటి 7వ తరగతి చదువుతున్న జయలక్ష్మి, నరసింహదేవర జయలక్ష్మిని, బెంగుళూరు అమ్మాయి. ఆ అమ్మాయిని కూడా సంస్కృతంలో అష్టావధానిగా వారే తీర్చిదిద్దారు. అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ధూళిపాళ మహదేవమణి గారు. ఆయన పద్యకళా తపస్వని, అనేకమైనటువంటి బిరుదులున్నాయి. నిరంతరం వారు సాహితీ సేవ చేస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉంటారు కూడా వారు. అలా వారు ఈ యొక్క అవధాన రంగంలో వారి తర్వాత శిష్యులను తయారు చేస్తూ ఉన్నారు. ఇంకా చాలామంది కూడా ఆ ప్రయత్నాల్లో ఉన్నారనే చెప్పుకోవచ్చు. అది మహదేవమణి గారి కోసం సంక్షిప్తం. తల్లి అయి తన శిష్యులందరి దక్షతన్ తల్లి అయి తన శిష్యులందరి దక్షతన్ మత్తకొట్టు. తల్లి అయి తన శిష్యులందరి దక్షతన్ కోకిల ముందే కూయటం అంటే ఇదేనా అండి? కోకిల ముందే కూసింది అంటారు. ఇదే ఇదేనా అండి? ఇంకా 4 రోజులు ఉంది కదా, ముందే కూసేస్తాను. తల్లి అయి తన శిష్యులందరి దక్షతన్ వ్యస్తాక్షరి 9వ అక్షరం భా. 9వ అక్షరం భా. వ్యస్తాక్షరి 9వ అక్షరం భా. భక్తిలో భా. భక్తిలో భా. భర్గుడులో భా. 9వ అక్షరం భా. నవవిధ భక్తులని చెప్పకనే చెప్తున్నారండి. తల్లి అయి తన శిష్యులందరి దక్షతన్. ఈరోజు వార కథన అంశానికి శ్రీ కె అంగరాజు గారి స్వాగతం పలుకుతూ ఉన్నాం. వారు వచ్చారు.
దక్షతన్గను మాన్యులయే. గను మాన్యులై, గను మాన్యులై. తర్వాత వర్ణనాంశం శ్రీ విరించి గారు. అయ్యా నేరుగా అంశాన్ని మీరు చెప్పండి. సభాయై నమః. అమ్మ, ఇది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పెద్ద సమస్య. ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సమస్య ఏంటి అంటే, ఒక తల్లి తన కొడుకు కానీ కూతురు కానీ అమ్మ అని పిలిస్తే వీపు మూతలు మోగిస్తుంది. తండ్రిని నాన్న అంటే వీపు మూతలు మోగిస్తాడు. ఎదురుగా పోతున్న కుక్కను చూసి కుక్క అనకూడదు, డాగ్ అనాల్సిందే. గాడిదను చూసి గాడిద అనకూడదు, డాంకీ అనాల్సిందే. ఈ విధంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పిచ్చి ఏంటో కానీ తెలుగు మాట్లాడకూడదు పిల్లలు. అమెరికా పంపడానికే కంటున్నారు. పుట్టినప్పటి నుంచి ఇంగ్లీష్ని ఇంజక్షన్ల ద్వారా ఎక్కిస్తున్నారు. తెలుగు మాట్లాడితే వీపు విమానం మూత మోగిస్తున్నారు. ఈ పరిస్థితులు చూస్తుంటే నిజంగా తెలుగు తల్లి ఎంత ఆవేదన పడుతుందో ఒక్కసారి తెలుగు తల్లి ఆవేదనను వర్ణించండి. అంతకంటే రెండు ముక్కల్లో చెప్పుకోవాలంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలుగు తల్లి ఆవేదన. తెలుగు తల్లికి ఎప్పుడు ఆవేదన కలుగుతుంది? తెలుగు మాట్లాడకపోతే ఆవేదన కలుగుతుంది. అంతే కదా మీ వర్ణన? వారు ఇంకా కుక్కని డాగ్ అనాలని చెప్తున్నారండి. మా కాలనీలో అయితే డాగ్ అంటే కూడా కష్టం వచ్చిందండి. వాటికి పేర్లు ఉంటాయి. అదేంటండి మా వాడు, మా అబ్బాయి, మా పాప ఆర్య దాని పేరు అని చెప్తుంటారు. బర్త్డేలు కూడా చేస్తున్నారండి. అవి కుటుంబ సభ్యులండి. అదే స్వేచ్ఛా ఛందస్సు. స్వేచ్ఛ ఛందస్సు. వెలుగది జీవనమ్మునను, వెలుగది జీవనమ్మునను విద్యలు నేర్వగా మాతృభాషనే. వెలుగది జీవనమ్మునను. నిజానికి వారు చెప్పినది మనకి వినడానికి కొంచెం హాస్యంగా అనిపించినా చాలా ఆలోచించవలసినటువంటి విషయం. ఎందుకంటే వెలుగది జీవనమ్మునను విద్యలు నేర్వగా మాతృభాషనే. వెలుగది జీవనమ్మునను విద్యలు నేర్వగా మాతృభాషనే. ఏదన్నా నేర్చుకుంటే తన భాషలో, మాతృభాషలో నేర్చుకుంటే అదే జీవితానికి వెలుగు ఇస్తుంది. సరే, బాగా అర్థమవుతుంది కూడా వారికి. కానీ అలా ఎందుకు అవ్వటం లేదని తర్వాత చూద్దాం. వెలుగది జీవనమ్మునను విద్యలు నేర్వగా మాతృభాషనే. వ్యస్తాక్షరి సాగుతోంది. తర్వాత వారకథనం శ్రీ రంగరాజు గారు. అయ్యా మీరు ఒక తారీఖు, తర్వాత నెల, సంవత్సరం చెప్పండి. ఏ వారమో అవధాని గారు చెప్తారు. సభకు నమస్కారం. నేను కేవలము ప్రేక్షకుల్లో కూర్చుందామని వచ్చాను, కానీ తీరా ఇక్కడికి వచ్చాక మా బావమరిది గారు ఇక్కడ కూర్చోబెట్టారు నన్ను పృచ్ఛకులుగా ఉండమని చెప్పేసి. ఆలస్యానికి క్షంతవ్యుణ్ణి. అవధాని గారికి వారకరణంలో 13 మే 1973, 13 మే 1973 ఏ రోజు అవుతుందో చెప్పగలరని మనవి. 13వ తారీఖు మే నెల 1973 ఏ వారం? అది వారు గణించి చెబుతారు అవధాని గారు. మొదట ఆవర్తనం గంట పెట్టుకుందాం, తర్వాత ఆసు పెట్టుకుందాం.
మూడు 73. ఎందుకంటే ఏదో గుర్తుపట్టాడు, నాకైనా కష్టమే. అదేదో నా బర్త్డేనే అడిగాను అమ్మ, గుర్తుపట్టడం సులభం కదా అని. లేకపోతే క్యాలెండర్ ముందర పెట్టుకొని చూసుకోవాల్సి వస్తుంది. మీ వయసు తెలిసిపోతుందన్న భయం లేదన్నమాట మీకు? లేదండి. చెప్పకనే వారు చెప్పారు ఆ రోజు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పమని. ఎక్కడైనా పండితుల ముందర నిజం దాచకూడదు కదా. వైద్యుల వద్ద, లాయర్ల వద్ద, పండితుల ముందర నిజం దాచొద్దు కదా. అట్లంటారా? శనివారం 1973 73 మే 13. మే 13. 13 ఒక్క నిమిషం 13. ఒక్క నిమిషం. ఓకే. అవధాని గారు, మా పక్కింటి అబ్బాయి ఒక వాక్యం చదువుతూ ఉన్నాడండి పొద్దున్నుండి. శతకం అంటే 100 పద్యాలు అవినీతిని బోధిస్తాయి, అవినీతిని బోధిస్తాయి, శతకం అంటే 100 పద్యాలు అని చదువుతూ ఉన్నాడు. కాదురా బాబు, అవి నీతిని బోధిస్తాయి అంటే వినట్లేదండి. మళ్ళీ వాడికి తిప్పి తిప్పి ఆంగ్లంలో చెప్తే కానీ వాడికి అర్థం కాలేదు. మరి ఈ పోకడని మీరు సమర్థిస్తారా? తెలుగుని ఆంగ్లంలో వివరించాల్సినటువంటి దుస్థితి మనం ఎదుర్కొంటున్నాం. అదే కదా ఇప్పుడు చెప్తాను పద్యాల్లో. ఒక నిమిషం. మే 13, 1973 ఏ వారం చెప్తాను. ఇది గణితానికి సంబంధించిన విషయం అండి. అవన్నీ కూడా గణాంకాలు వేసుకొని గుణించుకొని అవన్నీ కూడా చెప్పవలసిన పరిస్థితి ఉంటుంది.
ఇందాకల వారు వర్ణనాంశం వారు వేసిన ప్రశ్న అది కేవలము అవధాని గారికి కాదు, మనకు మనము వేసుకోవలసిన ప్రశ్న. అమ్మా గట్టిగా చెప్పండి. సండే Right అండి, అద్భుతం అండి, అద్భుతం, కరెక్ట్. సండే ఆదివారం అవుతుందండి, కరెక్ట్. ఓకే. తర్వాత మా వ్యస్తాక్షరి మూడవ అక్షరం నా. వ్యస్తాక్షరి మూడవ అక్షరం మూడో అక్షరం నా. నా. నమ్మకంలో నా. నా. ఇప్పుడు ఒక్క నిమిషం. ఘంటావధానం అనేటువంటి అంశం ఒక ఆవృతంలో ఆసువు, ఒక ఆవృతంలో ఘంటావధానం. ఇది ఏమిటి అంటే ఆచార్య మహదేవమణి గారు వారు మాత్రమే వారి శిష్యులకి ఇది నేర్పిన గొప్ప విద్య. ఇప్పుడు ఈ అంశాన్ని ఇచ్చేటువంటి కాకర్ల హనుమంతరావు గారు వారికి ఒక పదాన్ని చూపిస్తారు మన చంద్రిక గారికి. వారు ఆ పదాన్ని మనం భోజనం చేసేటువంటి పళ్ళెం గరిటి, దాని మీద శబ్దము చేస్తారు. ధ్వని మాత్రమే ఏమీ ఉండదు, కానీ ఆ ధ్వనిని బట్టి వారు ఆ పదము ఏది అనేటువంటిది చెప్తారు. అంటే ప్రాచీన కాలంలోనే ఈ విధమైనటువంటి విద్య ఉండేది, కేవలము సంకేతాలనేటువంటి ద్వారా వచ్చినటువంటిది. దాని మీద ఏమీ ఉండదు, భోజనం చేసిన పళ్ళామే. వారు ఏ పదం ఇస్తారో వారికే తెలుస్తోంది. అలాగని మేము ఒక పళ్ళెం పట్టుకొచ్చి వాయిస్తామండి, పదం చెప్పమంటే దానికి ఒక నియమ నిబంధనలు అనేటువంటివి ఉంటాయి. అందరూ చెప్పేసి అయితే నేను పళ్ళెం పట్టుకొస్తాను వాయిస్తాను నా మనసులో ఉన్నది అని చెప్పడం అంటే సాధ్యం కాదు. దానికి ఒక సంకేతాలు అనేటువంటివి ఉంటాయి. అది ధూళిపాడు మహదేవమణి గారి యొక్క సృష్టి అనే చెప్పాలి. ఇప్పుడమ్మా మీరు ఆ పదం ఏంటో ఒకసారి చూడండి. మీరు అక్కడ కూర్చోండి, వారే మీ దగ్గరికి వస్తారు. మళ్ళీ ఒకసారి మొత్తం మొదటి వచ్చి కొట్టండి. తర్వాత మూడో అక్షరం ఒకసారి. సభాయై నమః. చక్కగా హాయిగా చక్కగా బాగుంది, ధన్యవాదాలు. సభాయై నమః. సభాయై నమః వారిచ్చినటువంటి పదం. సభాయై నమః సరిపోయింది. ఇక్కడతో ఒక ఆవృతం పూర్తయింది. ఇక మళ్ళా రెండవ ఆవృతం నిషిద్ధాక్షరి వారు. అయ్యా